కొత్త నియామకాలు అంతర్జాతీయ 1 కంచన్ దేవి మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన 1991 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ICFRE డైరెక్టర్ జనరల్ DG గా నియమితులయ్యారు. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. కేంద్ర పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రీమియర్ కౌన్సిల్లో ఈ గౌరవప్రదమైన పదవిని అధిరోహించిన మొదటి మహిళా అధికారి కాంచన్. 2 మడగాస్కర్ రాజ్యాంగ న్యాయస్థానం ఇటీవల యంగ్ మలాగాసీస్ డిటర్మినేడ్ పొలిటికల్ పార్టీ నుండి ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలినా యొక్క పునః ఎన్నికను ధృవీకరించింది. ఇది అతని 3వసారి పదవిని సూచిస్తుంది. 59% ఓట్లతో రాజోలీనాను కోర్టు విజేతగా ప్రకటించింది. 3 అంతరిక్ష పరిశోధనలో డాక్టర్ అక్షతా కృష్ణమూర్తి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించారు. MIT మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ప్రత్యేక డిగ్రీని పొందిన ఆమె ప్రయాణం మీ కలలను వదులుకోకూడదనడానికి ఒక గొప్ప ఉదాహరణ. నాసాలో ఆమె చేసిన పని, ముఖ్యంగా పట్టుదల రోవర్తో, అంతరిక్షాన్ని ఇష్టపడే ఇతర వ్యక్తులకు మార్గదర్శకం లాంటిది. 4 చారిత్రాత్మక పరిణామంలో భారతదేశ సాయుధ దళాలలో లింగాన్ని చేర్చే దిశగా గణనీయమైన పురోగతిని సూచిస్తూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్లో మహిళా ఆర్మీ డాక్టర్ కెప్టెన్ గీతికా కౌల్ మోహరించారు. దాదాపు 1 సంవత్సరం క్రితం ఇదే ప్రదేశంలో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి కెప్టెన్ శివ చౌహాన్ని మోహరించిన తరువాత ఇది జరిగింది. 5 బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ BBC కి కొత్త చైర్గా పనిచేయడానికి UK ప్రభుత్వం సమీర్ షాను ఎంపిక చేసింది. 71 ఏళ్ల మీడియా ఎగ్జిక్యూటివ్ షా ఔరంగాబాద్లో జన్మించారు మరియు 1960లో UKకి వలస వచ్చారు. మీడియా పరిశ్రమలో 4 దశాబ్దాల అనుభవంతో షా బాబ్క్లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేయడంతో పాటు వివిధ పదవులను నిర్వహించారు. 6 ఇటీవలి అభివృద్ధిలో మార్క్స్ లైఫ్ ఇన్సూరెన్స్, బీమా రంగంలో ప్రముఖ ఆటగాడు మరియు మార్క్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క మెటీరియల్ అనుబంధ సంస్థ గణనీయమైన నాయకత్వ మార్పును చూసింది. అవుట్ గోయింగ్ చైర్మన్ అనల్జిత్ సింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ మరియు సభ్యత్వం నుండి వైదొలిగారు. బోర్డు ప్రతిస్పందనగా కొత్త చైర్మన్గా రాజీవ్ ఆనంద్ నియామకాన్ని ఆమోదించింది. ఇది కంపెనీ నాయకత్వంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. 7 ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ మరియు డెలివరీ రంగంలో ప్రముఖ ఆటగాడు అయిన స్విగ్గీ ఆనంద్ కృపాలును తన బోర్డు చైర్పర్సన్ మరియు ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించడం ద్వారా వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. 8 సమర్థవంతమైన నాయకత్వం యొక్క ట్రాక్ రికార్డ్ కలిగిన విశిష్ట అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పాత్రను స్వీకరించనున్నారు. 9 ఇటీవలి అభివృద్ధిలో ఆర్థిక మంత్రిత్వ శాఖలో వ్యయ శాఖలో అదనపు కార్యదర్శి పరమసేన్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA లో పార్ట్ టైం మెంబర్గా నియమితులయ్యారు. ఈ నియామకం PFRDA బోర్డులో పార్ట్ టైం సభ్యుల 3 పూర్తి చేస్తుంది. 10 ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇటీవల భారతదేశానికి కొత్త రాయబారిగా రూవన్ అజార్ నియామకాన్ని గ్రీన్ లైట్ చేసింది. శ్రీలంక మరియు భూటాన్లలో కూడా ప్రవాస రాయబారిగా అతని విస్తృతమైన పాత్రను నొక్కిచెప్పింది. అజార్ నామినేషన్ త్వరలో వారి బాధ్యతలను స్వీకరించడానికి ఇజ్రాయెల్ చేత క్లియర్ చేయబడిన 21 హెడ్స్ ఆఫ్ మిషన్స్ యొక్క పెద్ద సమూహంలో భాగం. 11 సీనియర్ ఎప్స్ అధికారి మహేశ్వర్ దయాల్ డిసెంబర్ 18
సోమవారం నాడు జైళ్లు మరియు కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పాత్రను అధికారికంగా స్వీకరించారు. అనేక జిల్లాలు మరియు ప్రత్యేక యూనిట్లలో వివిధ నాయకత్వ పాత్రలతో గుర్తించబడిన విశిష్టమైన కెరీర్తో దయాల్ తన కొత్త స్థానానికి అనుభవ సంపదను తీసుకువచ్చాడు. చట్టాన్ని అమలు చేసే ర్యాంకుల ద్వారా అతని అద్భుతమైన ప్రయాణాన్ని పరిశీలిద్దాం. 12 బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) చైర్మన్గా కోల్ ఇండియా మాజీ చీఫ్ ప్రమోద్ అగర్వాల్ నియామకానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆమోదం తెలిపింది. ఈ నియంత్రణ ఆమోదం జనవరి 17, 2024 నుండి అమల్లోకి వచ్చే BSE యొక్క గవర్నింగ్ బోర్డ్లో అగర్వాల్ తన పాత్రను స్వీకరించడానికి మార్గం సుగమం చేస్తుంది. ప్రస్తుత చైర్మన్ SS ముంద్రా పదవీకాలం జనవరి 16, 2024తో ముగుస్తుంది. 13 బెంగళూరుకు చెందిన ఫిన్టెక్ స్లైస్ బ్యాక్డ్ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ NESFB ఇటీవల సతీష్ కుమార్ కల్రాను తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ MD మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO గా నియమించినట్లు వెల్లడించింది. 14 సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ SSN బాలీవుడ్ హార్ట్ థ్రోబ్ మరియు జెన్ జెడ్ ఐకాన్ కార్తిక్ ఆర్యన్ను అందమైన గేమ్కు తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం ద్వారా భారతదేశంలో ఫుట్బాల్ ఉత్సాహం యొక్క కొత్త శకానికి నాంది పలికింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఫుట్బాల్ను విస్తృత భారతీయ ప్రేక్షకులకు చేరువ చేయడం మరియు తరతరాలుగా క్రీడ పట్ల మక్కువను రేకెత్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. 15 ఒక సంచలనాత్మక విజయంలో ప్రముఖ క్రీడా వ్యాపారవేత్త అయిన వీటా డానీ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ITTF ఫౌండేషన్లో పాలక మండలి సభ్యునిగా నియమితులైన మొదటి భారతీయురాలిగా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసింది. సంతోష్ ఝా దేశం యొక్క కొత్త హైకమిషనర్గా నియమితుడవ్వడంతో శ్రీలంకతో భారతదేశ దౌత్య సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. శుక్రవారం కొలంబోలో జరిగిన ఒక ముఖ్యమైన వేడుకలో ఝా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు మరియు అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేకు తన ఆధారాలను సమర్పించారు. 17 కేంద్ర ప్రభుత్వం నీనా సింగ్ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF కి మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమించింది. ఇది సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యం ఉన్న భద్రతా దళాల రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో IB ప్రత్యేక డైరెక్టర్ రాహుల్ రస్గోత్రా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ITBP కొత్త డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ITBP చీఫ్గా కొనసాగుతున్న అనీష్ దయాల్ సింగ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. గుజరాత్ కేడర్కు చెందిన 1989 బ్యాచ్ IPS అధికారి వివేక్ శ్రీవాస్తవ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్, హోంగార్డుల డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. 18 భారత్